ఒక చెంప మీద కొడితే నీ రెండు గూబలు గుయ్యమంటాయి. యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా. నా సైకిల్ పంక్చర్ చేస్తే నీ విమానాన్నే లేపేస్తా. సౌత్ పార్స్ మీద అటాక్ చేస్తే ఖతార్ గ్యాస్ ప్లాంట్ లేపేశా. ఇప్పుడు పవర్ కట్ చేస్తావా? దమ్ముంటే చెయ్యిరా చూసుకుందాం అంటోంది ఇరాన్. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అత్యంత భీకరమైన స్టేజ్కు భయంకరంగా మారుతోంది. ఇరాన్ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ అంత ఆషామాషి కాదు. ఇప్పటికే ఇరాన్ మొండితనం చూసిన ప్రపంచం లేటెస్ట్ వార్నింగ్తో చెమటలు కక్కుతోంది. ఇరాన్ ఇప్పుడు కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే కాదు, గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేస్తోంది. మాపై ఒక్క దాడి జరిగితే మీ అణు విద్యుత్ కేంద్రాలు, నీటి ప్లాంట్లను నేలమట్టం చేస్తామంటూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా యుఏఈకి ఇరాన్ ఇచ్చిన అల్టిమేటం ఏమిటి? ఇరాన్ సైనిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క చమురు నిల్వలు లేదా మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఇరాన్ ఊరుకోదు. తమపై దాడికి సహకరించే ఏ దేశాన్నైనా శత్రువుగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది ఇరాన్. గల్ఫ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా వంటివి తమ మనుగడ కోసం పూర్తిగా విద్యుత్ మరియు సముద్రపు నీటిపైనే ఆధారపడతాయి. ఇరాన్ కనుక ఈ కేంద్రాలను ధ్వంసం చేస్తే ఆయా దేశాల్లో అంధకారం నెలకొనటమే కాకుండా తాగటానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక దేశం యొక్క పునాదులనే కూల్చేసే వ్యూహం. ఇరాన్ చేస్తున్న ఈ హెచ్చరికల వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికాను ఒత్తిడికి గురిచేయటం. ఇరాన్ ఇస్తున్న ఈ వార్నింగ్లు కేవలం మాటలకే పరిమితమవుతాయా, లేక నిజంగానే గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతాయా? పరిస్థితి చూస్తుంటే అణుయుద్ధం ముంగిట ప్రపంచం నిలబడినట్లు కనిపిస్తోంది. ఇరాన్ పనులు, సిచ్యువేషన్ చూస్తుంటే ఇరాన్ తన పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ను హెచ్చరించిన ఇరాన్ ఇప్పుడు నేరుగా గల్ఫ్ దేశాల గొంతు పట్టుకుంటామని బెదిరిస్తోంది. ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నవి ఏంటో చూస్తే అమెరికా వణకటం ఖాయమే. యుఏఈలోని ప్రఖ్యాత బరాకా అణు విద్యుత్ కేంద్రం ఇరాన్ ఫస్ట్ టార్గెట్. దీని మీద ఏ అటాక్ జరిగినా అది ధ్వంసమైతే ఆ ప్రాంతమంతా రేడియేషన్ ముప్పు పొంచి ఉంటుంది. గల్ఫ్ దేశాలు ఎడారి ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ కన్నేసింది. ఇవి అడిగితే కోట్లాది మందికి చుక్క నీరు కూడా దొరకదు. విద్యుత్ కేంద్రాలను పేల్చేయడం ద్వారా గల్ఫ్ దేశాలను అంధకారంలోకి నెట్టడం ఇరాన్ వ్యూహం. యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు తమ రక్షణ కోసం అమెరికాపై ఆధారపడతాయి. కానీ ఇరాన్ వద్ద ఉన్న వేల సంఖ్యలోని డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులు నిమిషాల్లో ఈ కేంద్రాలను చేరుకోగలవు. మా గడ్డపై మంటలు పుడితే మీ దేశాల్లో జీవనమే ఉండదు అన్నది ఇరాన్ ఇస్తున్న ఇండైరెక్ట్ వార్నింగ్. ఈ యుద్ధం భారత్పై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ వార్త భారత్కు చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే లక్షలాది మంది భారతీయులు యుఏఈ, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ విద్యుత్, నీటి కేంద్రాలపై దాడి జరిగితే మనవాళ్ల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అలాగే చమురు ధరలు ఆకాశాన్ని తాకటం ఖాయం. ఒకవేళ గల్ఫ్ దేశాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు సరఫరా ఆగిపోతుంది, గ్లోబల్ ఎకానమీ కుప్పగూలుతుంది. అందుకే ఇజ్రాయెల్ను కట్టడి చేయాలని ఇరాన్ పరోక్షంగా అమెరికాను బెదిరిస్తోంది.